హలో మై డియర్ విన్నర్స్, మై డియర్ గ్రేట్ ఛాంపియన్స్. నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ కాదు, ఈ వీడియో అందరి కోసం కాదు. ఎస్పెషల్లీ ఎవరి అయితే డబ్బుకే విలువ ఇస్తాము అనుకుంటారో ఇది వాళ్ళకు మాత్రం కాదు. డబ్బే శాశ్వతం, డబ్బే ప్రపంచం, డబ్బుకే విలువిస్తాను అన్న వాళ్ళకు మాత్రం అస్సలు కాదండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయండి, వదిలేయండి. కానీ మీరు నిజంగా జీవితంలో అర్థం వెతుకుతున్న వారైతే, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నవారైతే, నిజంగా మీరు అర్థవంతమైన జీవితం గడపాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. ఎందుకంటే మనిషి ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం లోపల మట్టిలో కలిసిపోతాడు. చనిపోయినాక 1 రోజుకి శరీరం మృతదేహంలా మారిపోతుంది. 3 రోజులకు స్మెల్ వస్తుంది, పాడైపోతుంది. 7 డేస్కి 7 రోజులకు దుర్వాసన వచ్చేస్తుంది. మనిషి మట్టిలో కప్పిపెట్టిన తర్వాత 150 రోజులకు మన మాంసం ముద్దలన్నీ క్రిమికీటకాలు అన్నీ తిని మట్టిలో కలిసిపోతాయి. మన ఎముకలు మాత్రమే 150 రోజులకు ఎముకలు మాత్రమే మిగులుతాయి. 1 సంవత్సరం తర్వాత మన బాడీలో ఉన్న ఎముకలు, మాంసం ప్రతీది కూడాను మట్టిలో కలిసిపోతుంది. 1 సంవత్సరం తర్వాత మనం మట్టిలా మారిపోతాం. ఈ నిజం విని మీరు అనుకోవచ్చు, అయితే ఏంటి, అయితే డబ్బుకి ఎందుకు సంపాదించాలి, ఇల్లు, బంగారం, స్థలం ఎందుకు, మరి మనిషి ఎందుకు దేనికోసం పరుగులు తీస్తున్నాడు? కానీ అసలు అర్థం ఇది: మనం సంపాదించింది మన కోసం కాదు, మనం సంపాదించింది మన కోసం మాత్రం కాదు. మనం ఏదైతే ఇస్తామో అదే శాశ్వతం. మనం బ్రతికున్నప్పుడు ఎవరికి ఏమిస్తామో అదే శాశ్వతం. ఒక తండ్రి తన పిల్లలకు డబ్బు ఇచ్చినా అది శాశ్వతం కాదు. బట్ మీరు చేసిన, ఆ తండ్రి చేసిన సహాయం కావచ్చు, ప్రేమ కావచ్చు, మంచితనం కావచ్చు, ఒక మంచి నడవడిక కావచ్చు, మంచి మనస్తత్వం కావచ్చు, మంచి ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, కరుణ, దయ, ఇవన్నీ కూడా అతనితో పాటే వస్తాయి. మీరు వదిలిపెట్టే ఇల్లు, బంగారం, మీరు ఆస్తులు, అంతస్తులు, ఇవన్నీ ఏవి కూడా మీ గుర్తులు, మీ ఆనవాళ్ళు కాదు. మీరు ఎవరికి ఎలా అనిపించారు, ఎంతమందితో ఎంత సహాయంగా ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు, ఎంత హార్ట్ఫుల్గా ఉన్నారు, మీరు ఎంతమందిని సంతోషపరిచారు, మీరు బ్రతికున్నప్పుడు ఎంతమందికి ఎవరికి సహాయం చేశారు, అదే మీ అసలు గుర్తింపు. మీ నిజమైన సంపద ఇల్లు కాదు, స్థలం కాదు, బంగారం కాదు, మీ మంచితనం. మన మంచితనం. ఒక ఆకలితో ఉన్న బిడ్డకు ఒక రొట్టె ఇస్తే ఆ హ్యాపీనెస్ శాశ్వతంగా ఉంటుంది. ఒక వృద్ధురాలికి ఇచ్చిన, అంటే తన మందుల కోసం మారాటపడుతుంటే డబ్బులు లేనప్పుడు మనం ఆ మందులు కొని ఇస్తే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఒక మనసుకు ఇచ్చిన ప్రేమ, సహాయం చేసే గుణం, మంచితనం, అర్థం చేసుకునే మనస్తత్వం, ఇవే శాశ్వతం. డబ్బు కొన్ని రోజుల్లో మాయమవుతుంది, కానీ మీరు పంచిన ప్రేమ, మంచి తరతరాల తరబడి నిలుస్తుంది. అందుకే కోపం తగ్గించండి, ఈర్ష్య వదిలేయండి, అహంకారం మానండి, ప్రేమ పంచండి, సహాయం చేయండి. చివరగా నేను అడిగేది ఒకే ప్రశ్న: మీరు వెళ్ళిపోయిన తర్వాత, మీరు మరణించిన తర్వాత మీ గురించి ఎవరు ఏమి అనుకోవాలి, ఏమి మిగలాలి మీకంటూ? డబ్బా, లేక
అందరి హృదయాలలో మీరు అనుకున్న మీ మీ అనుకున్న హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే మీ మంచి జ్ఞాపకాల నిర్ణయం మీదే. సైనింగ్ ఆఫ్ డాక్టర్ రవి సిద్ధల. థ్యాంక్ యూ సో మచ్.